హాయ్ ఫ్లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో రసం పెట్టబోతున్నానండి. రెగ్యులర్గా ఇంట్లో చేస్తూ ఉంటాను రసాన్ని. నేను ఆ రసాన్ని మీకు చూపించబోతున్నాను. ఈ రసం పెట్టడానికి నేను ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను. ముందుగా దీంట్లోకి ఇదిగో 2 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి. ఈ రసంలోకి కొద్దిగా చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ సాల్ట్, చిన్న బెల్లం ముక్క, ఒక బెండకాయని కట్ చేసి వేస్తున్నానండి. బెండకాయ ఆప్షనల్. 1/2 టమాటా ఇది చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇందులోకి 2 రెమ్మలు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, చింతపండు చిన్న నిమ్మకాయ సైజు తీసుకున్నానండి. రసంలోకి ఎప్పుడు కూడా చింతపండు ఎక్కువ వేయకూడదు. ఈ చింతపండుని ఇందులో జస్ట్ కొంచెం ఇలా కలిపితే సరిపోద్ది. ఎక్కువ పిండకూడదు. ఇలా జస్ట్ కొంచెం ఇలాగా పిసికేసి ఇలా వదిలేయాలి చింతపండుని. స్టవ్ వెలిగించి రసాన్ని మరగనివ్వాలండి. ఈ రసంలోకి 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/4 టీ స్పూన్ మిరియాలు, 15 మిరియాలు ఉంటాయి. ఇవి కూడా కొంచెం దంచితే సరిపోద్ది కచ్చా పచ్చాగా. ఈ విధంగా ధనియాలు మిరియాలని కొంచెం కచ్చపచ్చగా దంచేసుకుని తీస్తున్నాను. మీ దగ్గర మిరియాల పొడి ధనియాల పొడి రెడీగా ఉంటే వేసేసుకోవచ్చండి. మీకు చూపించడం కోసం ఈ 2 కూడా ఈ విధంగా పొడి చేశాను. ఈ రసంలో వేసేస్తున్నాను ఈ పొడి, ధనియాలు మిరియాల పొడిని. ఈ రసాన్ని ఎక్కువ మరగనివ్వాల్సిన లేదు. ఇలా 3 పొంగులు వస్తే సరిపోద్దండి. ఈ రసం నేను ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. చాలా సింపుల్గా అయిపోద్ది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఒక గ్లాస్తో కూడా మనం రసం పెట్టేసుకోవచ్చు. ఇది మనం మసాలా కర్రీస్, చికెన్ ఫ్రైలోకి సైడ్గా మనం ఈ రసాన్ని చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా 3 పొంగులు రానిచ్చిన తర్వాత, చారు మళ్ళీ ఎక్కువగా మరిగిన టేస్ట్ ఉండదు. ఇలా 3 పొంగులు వస్తే సరిపోద్ది. రసం పోపు పెట్టడానికి వేరే గిన్నె పెడుతున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఈ రసం జ్వరం నోటికి బాగుంటుందండి. ఇందులో మిరియాలు వేస్తున్నాం కాబట్టి రంప చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఈ రసాన్ని పెట్టుకుంటే నోటికి బాగుంటుంది, హితం అవుతుంది. ఈ మిరియాలు వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే రంప కూడా తగ్గుతుంది. జలుబు దగ్గు ఉన్నప్పుడు ఈ మిరియాల చారు పెట్టుకొచ్చి ఇది పోపు పెడుతున్నాను. ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయలు చిన్నగా కట్ చేశాను. ఆవాలు, చిటికెడు మెంతులు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఇందులోకి 2 రెమ్మలు కరివేపాకు, కొద్దిగా ఇంగువ. చాలామంది ఈ రసాన్ని చాలా రకాలుగా పెడుతుంటారండి. ఇలా సింపుల్గా ఈ విధంగా రసం పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. మీరు రెగ్యులర్గా కూడా ఈ విధంగానే పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పోపు వేగిపోయింది. ఇందులోకి పక్కన పెట్టాను కదండి రసాన్ని, ఇందులో వేసేస్తున్నాను. బెండకాయ ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ విధంగా చింతపండు రానివ్వకుండా ఈ రసాన్ని అంతా ఇందులోకి వంచేయాలి. ఇలా
ఈ బెండకాయ ముక్కలు, ఈ టమాటా కూడా ఇందులో వేసేస్తున్నాను. ఈ చింతపండు ఇలా రానివ్వకూడదు ఇందులోకి, ఇలా రసం మాత్రమే ఇందులోకి వేసి ఇలా వేసుకుంటే మనకి రసం 2 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఈ విధంగానే అంతేనండి, ఎంతో ఈజీగా ఈ రసాన్ని మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా పెట్టడానికి బాగుంటుంది. మీరు కూడా ఈ రసాన్ని చేయండి, చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ మాత్రం కంపల్సరీగా మీరు ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్లే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.